మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్ని రోజులుగా నేను పోస్ట్ చేస్తున్న షార్ట్స్ చెప్పాను కదా, మేము ఒక టూర్ వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం అని చెప్పేసి. దానికి సంబంధించి మొత్తం మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మొత్తం అంటే మొత్తం కాదు, ఇది ఒక 3 పార్ట్స్ ఉందన్నమాట. ఫస్ట్ పార్ట్లో ఏం జరిగిందో ఏంటో అనేది వీడియోకి వెళ్ళి మీరే తెలుసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే కమింగ్ టు డే వన్ మేము జర్నీ చేసి ఫస్ట్ మా విలేజ్కి అయితే రీచ్ అయిపోయాం. రాగానే మాకు చూసారా పలాస కాశీబుక్ అనే స్టాచ్యూ వెల్కమ్ చెప్పేసింది. అండ్ ఇంటికి వచ్చి చూసినప్పటికీ యాజ్ యూజువల్ మా ఆయన ఫేవరెట్ ఎగ్ కర్రీని మా తమ్మ చేసి పెట్టేశారు. ప్రతిసారి కూడా ఎగ్ కర్రీ అనేది మ్యాండేటరీ అనమాట. జర్నీ చేసి అలసిపోయి వచ్చారు కాబట్టి కడుపు నిండా హ్యాపీగా తింటే అదొక సాటిస్ఫాక్షన్ కదా, అందుకనే మా తమ్మ ఎప్పుడు మా ఆయన ఫేవరెట్ ఎగ్ కర్రీ పెడతారు. సో మేము కూడా జర్నీ చేసి బాగా అలసిపోయాం కాబట్టి తినేసి పడుకున్నాం. అండ్ కమింగ్ టు డే 2 నైట్ 11:42 అవుతుంది. ఈ టైంకి ఏం చేస్తున్నామని చూస్తున్నారు కదా, ఎందుకంటే మాకు డే 3నే జర్నీ ఉంది కాబట్టి, అది కూడా మార్నింగ్ ట్రైన్ కాబట్టి ట్రైన్లోకి స్టాక్ ఉండేలాగా మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే బయట ఫుడ్ తినడం అంత మంచిది కాదు. అండ్ మాతో పాటు బాబు కూడా ఉన్నాడు కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తమ్మ స్పెషాలిటీ దాల్ పూరి అనమాట, చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. అండ్ దాల్ పూరితో పాటు మేము చికెన్ ఫ్రై చేసుకున్నాం, అదైతే స్టోర్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ టమాటర్ చట్నీ వితౌట్ ఆనియన్, అది కూడా స్టోర్ ఉంటుంది. సో ఈ టైంకి ప్రిపేర్ చేయాలి, తప్పదు. ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటికీ మాకు అంత ఓపిక ఉండదు కదా, ఎవరికైనా కూడా జర్నీ ఉంచుకొని మరి అంత ఓపిక పెట్టుకోవడం కష్టం. ఫైనలీ 12 అయినప్పటికీ మేమంతా ఇది లాస్ట్ పూరిని ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 12 అయిపోయింది ఇవన్నీ ప్రిపేర్ చేసినప్పటికీ. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి పడుకున్నాము. మార్నింగ్ అయితే స్టేషన్కి రీచ్ అయ్యాము. అసలు స్టేషన్కి రీచ్ అవుతాము టైంకి అనేసి మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఇంకో 2 మినిట్స్లో ట్రైన్ ఉంది అంటే మేము స్టేషన్కి రీచ్ అయ్యామన్నమాట. పరిగెట్టి వచ్చాము లిటరల్లీ మేము ట్రైన్ ఎక్కడానికి. బట్ దేవుడు దయ వల్ల అండ్ మేము జర్నీ చేయాలని గట్టిగా రాసి పెట్టుంది కాబట్టి ట్రైన్ అయితే అక్కడ 5 మినిట్స్ ఆగింది. మేము ఎక్కి లగేజ్ అంతా సెట్ చేసినప్పటికీ అప్పుడు మూవ్ అయిందనమాట. మీరు మాత్రం ఎప్పుడు ఇలా లేట్ చేయమాకండి, కరెక్ట్ టైంకి ఉండేలా చూసుకోండి. హాఫ్ అన్ అవర్ ముందు ఉండాలని అందుకే చెప్తుంటారు, మరి మాకైతే తప్పలేదు. మేము లేట్ అవ్వడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయనుకోండి, అది తర్వాత విషయం. అండ్ ట్రైన్ ఎక్కేసేపటికి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. చక్కగా మేమైతే మా బాబుతో పాటు పైకి ఎక్కేసా కాసేపు రెస్ట్ తీసుకుందామని. ఒక చిన్న న్యాప్ వేసినప్పటికైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది మాకు. ఈవినింగ్ అయినప్పటికీ మా బాబు లాగానే కొంచెం గోల్ చేస్తాడని చెప్పేసి నేనైతే డ్రాయింగ్ బుక్స్ ఇచ్చేసాను. వాడు చాలా ఇంట్రెస్ట్గా డ్రాయింగ్ చేసుకుంటున్నాడు. అండ్ పక్కకు చూస్తే అందరూ చాలా బిజీగా ఉన్నారు. మా ఆయన ఫోన్తో, మా అత్తమ్మ వాడిని చూసుకుంటూ ఉన్నారు. అండ్ నేను కూడా కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి కూర్చున్నా. అండ్ ఆఫ్టర్ 1 డే ఆఫ్ ట్రైన్ జర్నీ మేమైతే హౌరాకి రీచ్ అయిపోయాము. నేనైతే హౌరాకి రావడం ఇది సెకండ్ టైం అనమాట. అండ్ మనం ట్రైన్ దిగేసి స్టేషన్ బయటకు వచ్చేసాం. ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఉండడానికి ఇక్కడ ఎవరు మాకు చుట్టాలు అయితే లేరు. సో మేము మంచి రూమ్ కోసం చూస్తున్నాము. ఒక మంచి హోటల్ దగ్గరలో ఉన్నది ఏదైనా దొరుకుద్దేమో అని చెప్పి. ఎందుకంటే లోపల అస్సలు ఖాళీ లేవు. స్టేషన్లోనే చాలా ఉంటాయి బట్ అస్సలు ఖాళీ లేవు అనమాట. లిటరలీ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటున్నారు జనాలు అయితే. అండ్ నాకు గుర్తున్నంత వరకు కూడా ఇండియాలోనే ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అంటే ఇదేనేమో కదా, నాకు అంత ఐడియా లేదు. ఒకవేళ నిజమైతే మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ అక్కడ ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఆఫ్టర్ మేము కాసేపు అక్కడ ఉన్న ట్యాక్సీ వాళ్ళతో వీళ్ళందరితో మాట్లాడాక దగ్గరలోనే ఒక మంచి హోటల్ ఉందని తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ మా ట్రైన్ వచ్చేసి నెక్స్ట్ డే నైట్కి ఉంది. సో ఈ లోపల హ్యాపీగా జర్నీ అయిపోయింది కాబట్టి రెస్ట్ తీసేసుకొని మళ్ళీ తిరగడానికి రావచ్చు. చూసారా, నాకు ఇక్కడ విండో నుంచి బ్రిడ్జ్ కనిపిస్తుంది. నేను రేపు వచ్చేసి ఈ కంప్లీట్ విజువల్స్ని మీకైతే చూపించేస్తా. బట్ ఫస్ట్ అయితే చాలా అలసిపోయాం మేము జర్నీ చేసి కాబట్టి ఫస్ట్ రూమ్కి వెళ్ళిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి. చూసారా మా రూమ్ ఎంత బాగుందో కదా. యాక్చువల్గా ఎక్కువ మంది లేం, ముగ్గురమే కాబట్టి. అండ్ మా బుడ్డోడు కొంచెం ఎక్స్ట్రా టికెట్ కాబట్టి మాకైతే 3 బెడ్ బాగా సరిపోయింది. అండ్ నైట్ అంతా కూడా ఫుల్గా రెస్ట్ తీసుకుంటేనే కదా నెక్స్ట్ డే మార్నింగ్ తిరగడానికి కూడా ఎనర్జీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి వస్తుంది కాబట్టి ఫుల్గా తినేసి మంచి న్యాప్ వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేమంతా కూడా బీచ్ దగ్గరికి వెళ్ళి మీకు విజువల్స్ అయితే చూపించడానికి కూడా సరిపోతుంది. ప్రజెంట్ అయితే మేము పడుకొని లేచినప్పటికీ టీవీ ఉందన్న సంగతి నేను మర్చిపోయాను. సో మా వాడు అది గుర్తు పెట్టుకొని మరి కార్టూన్ వేయించుకొని చూస్తున్నాడు. హోటల్లోనే మేము బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇస్తే 4 ముక్కలు తెచ్చేసి పన్నీర్ పరోటా అని చెప్పి ఇచ్చాడు. మనిషికో ముక్క అద్దుకోమన్నాడేమో మరి. మేము బ్రేక్ఫాస్ట్ అడిగితే వాడు స్నాక్స్ ఇచ్చి వెళ్ళాడు. ఇంకా మాకు అదైతే అస్సలు సరిపోలేదు. ఎలా సరిపోదు చెప్పండి. అందుకే మళ్ళీ మేము వేరేగా సపరేట్గా ఆర్డర్ ఇచ్చుకున్నాం. పూరి అండ్ కర్రీ ఆర్డర్ ఇస్తే వాడేమో ప్లేట్ నిండా పూరీలు తెచ్చిపెట్టాడు. అండ్ కర్రీ తెచ్చాడు లేకపోతే ఆయిల్ తెచ్చాడు నాకైతే అర్థం కాలే. బట్ టేస్ట్ మాత్రం బాగుంది గైస్.
ఆఫ్టర్ లాంగ్ టైం నేను బయట పూరి తిన్నాం. నాకు పూరి అంతగా ఇష్టం ఉండదు. బట్ ఇక్కడ కర్రీ అయితే బాగానే ఉంది. ఇంకా వాడిచ్చిన ప్లేట్ పూరిని కష్టపడి ఎలాగో ఖాళీ చేసేసాం అందరం కలిపి. ఆఫ్టర్ దాట్ మేము మంచిగా స్నానం చేసేసి హోటల్ నుంచి ఫస్ట్ అయితే బయటకు వచ్చేస్తున్నాం. ఎందుకంటే మీకు చెప్పే కదా నాకు ఎప్పటి నుంచో ఉంది ప్రశాంతంగా బయటికెళ్ళి కోల్కతా బ్రిడ్జ్‌ని మొత్తం ఫోటో తీయగలనా లేదా అనేసి ట్రై చేయాలని చాలా రోజులు నేను అనుకుంటున్నా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేశా బట్ కుదరలేదు. సో ఇప్పుడు వీలవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ మేము టుక్ ఎక్కేసి వచ్చేసాం. టుక్ అంటే మేము ఎక్కిన వెహికల్ నేమ్ అనమాట. అది ఎక్కేసి మేము ఆల్మోస్ట్ బ్రిడ్జ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. హైదరాబాద్ అంటారు అందరూ కానీ ఇక్కడ కోల్కతా, ముంబై అయితే ఇంకా దారుణంగా ఉంటాయని అనుకుంటున్నా నేను. దేనికో బ్రిడ్జ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. నాకైతే బ్రిడ్జ్ చూసిన ప్రతి మూమెంట్ నాకు మైండ్లో ఆల్మోస్ట్ రన్నింగ్ అవుతున్న ఒకే ఒక సాంగ్ మన చిరంజీవి గారి సాంగ్ యమహా నగరి సాంగ్ ప్లే అవుతూనే ఉంటుంది. నాకు తెలిసిన ఎవ్రీ మెంబర్ తెలుగు వాళ్ళు నాకు కనెక్ట్ అవుతారు దీనికి. ఆ సాంగ్ రాబట్టే మనకి ఇది ఒక బ్రిడ్జ్ ఉందని చిన్నప్పుడు తెలిసింది. తర్వాతే మేము ఇవన్నీ తెలుసుకున్నాం, చదువుకున్నాం. మరి అలాంటి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాక ఒక చిన్న ఫోటోషూట్ కావాలి కదా. ఫస్ట్ ఫోటోషూట్ చేసేసుకొని ఇంకా అక్కడ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో చూడడానికి అయితే వెళ్ళాం. అండ్ నేనైతే బ్రిడ్జ్ మొత్తాన్ని ఫోటో అయితే కంప్లీట్గా తీయలేను. ఎందుకంటే చెట్లు చూసారు ఎలా ఉన్నాయో, అది అసలు ఎక్కడి వరకు ఉందో కూడా మాకు కనిపించలే. అందుకే ఒక వీడియో తీసుకొని అండ్ మేమైతే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చుట్టుపక్కల స్నాక్స్ ఇవన్నీ ఏమున్నాయో చూస్తూ నడుస్తూ వస్తున్నాం. అక్కడ పక్కనే మాకు పానీపూరి అయితే కనిపించింది. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వచ్చాం. అండ్ బ్రిడ్జ్ వచ్చేసి స్టేషన్ కి చాలా దగ్గర ఉంటుంది. జస్ట్ 2 minutes నడిస్తే చాలు మీకు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మేము పానీపూరి అండ్ ఒక చిన్న చిరుకు రసం గ్లాస్ వేసాము. పక్కన ఈ వస్తువులన్నీ అమ్ముతున్నారు. చూస్తూనే బ్రిడ్జ్ పక్కకు వెళ్ళి ఒకసారి చూద్దామని చెప్పి అయితే వెళ్ళామన్నమాట. అసలు ఈ బ్రిడ్జ్ కూడా చాలా అద్భుతమైంది. ఎందుకంటే అసలు నట్లు బోట్లు లేకుండా ఇంత పెద్ద బ్రిడ్జ్ని ఇంత అందంగా కట్టొచ్చు అనేసి అస్సలు మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఇది అద్భుతమే కదా. మరి యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ని 1943లో కట్టడం స్టార్ట్ చేశారంట. ఫస్ట్లో దీని పేరు న్యూ హౌరా అని పెట్టారు. బట్ 1965లో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరుగా మార్చారు. అదే రవీంద్ర సేతు అని పెట్టారనమాట. ఇంకా ఈ బ్రిడ్జ్ కింద ప్రవహిస్తున్న రివర్ పేరు హుగ్లీ నది. అసలు ఈవినింగ్ టైంలో చూస్తుంటే ఎంత బాగుందో కదా. ఫుల్ వాటర్లో అక్కడక్కడ చిన్న చిన్న బోట్స్. ఈ హుగ్లీ నది కూడా గంగా రివర్ నుంచి సెపరేట్ అయిపోయి ఇక్కడ ప్రవహిస్తుంది. సో ఇది కూడా చాలా చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు. ఇంకా అవన్నీ చూసుకొని పిక్చర్స్ తీసుకున్నాక మళ్ళీ మేము బ్యాక్ టు రైల్వే స్టేషన్కి వచ్చాము. కొంచెం ఆకలి వస్తుంది కదా, ఇక్కడ ఫుడ్ ప్లాజాస్ చాలానే ఉన్నాయి. ఏదో ఒక మంచి ఫుడ్ వేసేద్దామని అనుకున్నాం. బట్ మాకు నచ్చిన ఫుడ్ దగ్గర క్యూ చాలా ఉంది అండ్ క్యూ లేని దగ్గర మాకు నచ్చలేదు. సో మేము ఇంకేం చేయలేక అక్కడ నుంచి హోటల్ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. యాక్చువల్లీ మా హోటల్ చూపించలే కదా. నాకు మా హోటల్ ఫస్ట్ ఎంట్రన్స్ చాలా నచ్చింది. వెంకటేశ్వర స్వామి విగ్రహం సూపర్గా అనిపించింది. నేను చాలా ఫొటోస్ తీసుకున్నాను వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూడా. అండ్ పక్కనే వినాయకుడు కంపల్సరీ కదా. మన గణనాథుడు లేకపోతే ఎక్కడ ఏ ప్లేస్ ఉంటుంది. అండ్ లోపల కూడా వీళ్ళ టేస్ట్ నాకు చాలా చాలా నచ్చింది. యాజ్ ఏ ఆర్ట్ లవర్ అండ్ ఏ స్మాల్ ఆర్టిస్ట్ నాకు ఈ ఆర్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఒక ఆర్ట్ గ్యాలరీయే పెట్టేశారు చిన్న సైజులో లోపల. ప్రతి దగ్గర కూడా ఒక మంచి ఆర్ట్ని పెట్టారు. అండ్ లోపలికి వచ్చినప్పటికీ టీ టైంకి సూపర్ ప్లేస్ ఉంది. ఇక్కడ చూసారు కదా ఎంత న్యాచురల్గా చుట్టుపక్కల మొక్కలు అండ్ చైర్స్ చాలా ప్రశాంతంగా ఉండింది. ఇక్కడ టీ టైం అయితే సూపర్గా గడిచిపోద్ది. మంచిగా మాట్లాడుకుంటూ సరదాగా గడిపేయవచ్చు. ఇంకా మేమైతే టైం వచ్చేసింది మాకు ఈ హోటల్ వదిలేసి వెళ్ళిపోవడానికి. బికాస్ మాకు ట్రైన్ టైం కూడా అయిపోతుంది కాబట్టి ఒక గంట ముందు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే ఊర్లో పరిగెట్టి వచ్చి ఎక్కాల్సిన పరిస్థితి రాకూడదని చెప్పి ముందే వచ్చి కూర్చున్నాం. అండ్ ఇక్కడ ఫేమస్ స్వీట్ కార్డ్ అమ్ముతున్నారు. సో యాక్చువల్లీ మా వాడు పెరుగుతుండు బట్ ఇదైతే చాలా నచ్చిందంట. అందుకనే వాడు తిన్నప్పుడు తినిపించాలని ఫుల్ గా తినిపించేసాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. యాక్చువల్లీ మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ ఇది కాదు. అదేంటో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.